నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. గత కొద్ది రోజులుగా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సీఎంతో 2 రోజుల్లో భేటీ అవుతున్నామని మనం చెప్పడం కూడా మనం చూసుకున్నాం. అయితే ఈరోజు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వనున్నారు. అయితే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. సినీ ఇండస్ట్రీలోని దర్శకులు, నటులు అలాగే మళ్ళీ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ కూడా ఇందులో భాగం అవ్వనున్నారు. సో ఇందులో భాగంగానే ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆల్రెడీ చర్చలు కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాము. సినీ ఇండస్ట్రీలోని పెద్దలంతా కూడా హాజరైన నేపథ్యం చూస్తున్నాం. ఇటు వెంకటేష్ కానీ, అటు నాగార్జున కానీ, ఇటు బోయపాటి శ్రీను కానీ, దర్శకుడు రాఘవేంద్రరావు, అలాగే నటుడు కిరణ్ అబ్బవరం, సాయిధరం తేజ్, అలాగే వరుణ్ తేజ్, ఇలా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కొంతమంది కూడా ఈ చర్చలకు హాజరైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా కొన్ని విషయాలను అయితే చర్చించబోతున్నారు. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, అలాగే తన కుమారుడు శ్రీతేజ్ కూడా గత కొద్ది రోజులుగా హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు. అయితే శ్రీతేజ్ కొన్ని రోజులుగా వైద్యానికి సహకరిస్తున్నాడని కూడా ఇటు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం కానీ, లేదంటే వైద్యులు కూడా హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఇటు ఎఫ్డీసీ చైర్మన్ అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డితో మాట్లాడి, అలాగే నిన్న కూడా మనం చూసుకున్నాం. నిన్న ఏదైతే 2 కోట్లు అతనికి పరిహారం కింద అందజేశారు, అటు సుకుమార్ కానీ, ఇటు మైత్రి మూవీ మేకర్స్ కానీ, ఇటు అల్లు అర్జున్ తరపున అల్లు అరవింద్ కూడా ₹1 అయితే ఆయనకి అందజేశారు. అయితే ఇందులో భాగంగానే ఈరోజు బెనిఫిట్ షోల గురించి, అలాగే ముఖ్యంగా టికెట్ల రేట్లు ఏదైతే పెంపుందో ఈ విషయం గురించి కూడా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కూడా సీఎంతో మాట్లాడనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే సీఎం అయితే శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు అని చెప్పడం కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇందులో చిక్కడపల్లి డీజీపీ అలాగే ఏసీపీలు కూడా హాజరవుతారని కూడా తెలుస్తుంది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లపైనే ముఖ్యంగా ఈ రెండింటిపైనే ఎక్కువగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఏదైతే బెనిఫిట్ షోలు ఉన్నాయో అవి రద్దు అవ్వాలి అని చెప్పి. సో మరి కాసేపట్లో ఈ బెనిఫిట్ షోలు ఉండబోతున్నాయా, లేదంటే బెనిఫిట్ షోలని మొత్తంగా రద్దు చేస్తారా, టికెట్ల రేట్లపైన పెంపు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. అయితే ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ ప్రముఖులందరినీ ఈ కులగణన సర్వే ప్రచారంలో కూడా మీ సినీ ఇండస్ట్రీ తారలంతా కూడా ప్రచారంలో భాగం అవ్వాలి. అలాగే మాదక ద్రవ్యాల విషయంలో కూడా నటులు కూడా దీనిపైన ఇందులో భాగమై వాళ్ళు కూడా వీడియోస్ చేసి అందరిలో ఒక అదనేది తీసుకురావాలి అని కూడా సీఎం చెప్పనున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. మరైతే చూడాల్సి ఉంది అసలు ఏం జరగబోతుంది. ఇప్పటికే చాలామంది హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ నుండి ఇటు సాయిధరం తేజ్ కానీ, అటు వరుణ్ తేజ్ కూడా ఈ చర్చకు హాజరయ్యారు. అయితే చిరంజీవి కూడా హాజరు అవ్వాలి, కానీ ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ షూట్లో ఆయన బిజీ ఉండడం వల్ల ఆయన రాలేకపోతున్నారని కూడా తెలియజేశారు. అయితే అల్లు అరవింద్ కూడా మరి హాజరయ్యారు. మరి సంధ్యా థియేటర్ ఘటన గురించి కూడా ఈరోజు ఏదో ఒక కొలిక్కి వస్తుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు కూడా హాజరయ్యారు కాబట్టి దాని గురించి ఏమైనా చర్చించే ఉందా. ఎందుకంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఒక మహిళ చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నానని కూడా చాలా గట్టిగా చెప్పారు. దానికోసమే మేము చర్యలు తీసుకుంటున్నామని కూడా చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి మరి ఈరోజు ఒక కొలిక్ వస్తుందా, ఏం అవ్వబోతుంది, అసలు బెనిఫిట్ షోలు ఉండబోతున్నాయా, రద్దు అవ్వబోతున్నాయా, ఒకవేళ ఉంటే హీరోలను అలౌ చేస్తారా లేదా, అలాగే అంటే సినీ ఇండస్ట్రీ నుండి ఏమవ్వబోతుంది, అలాగే ఇటు సీఎం కూడా ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తి నెలకొందనే చెప్పాలి. అందరూ కూడా అంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అని కూడా దీనిపైన వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అసలు బెనిఫిట్ షోలు ఉంటాయా, ఉండవా, అసలు ఏమవుతుంది అనేది కూడా కాసేపట్లో తెలియబోతుంది. కాబట్టి ఇంకొద్దిసేపు వేచి చూడాల్సిందే అని అనుకుంటున్నాను. ఓవర్ టు స్టూడియో.